శుభాకాంక్షలు మినిస్టర్. థ్యాంక్స్ ఏ మాణిక్. కూర్చో. శివాజీ ఇలా రావయ్యా. కూర్చో. పర్వాలేదు సార్. అవినీతి ముందు నీతి నిలబడలేదయ్యా. కూర్చో. నిజమే సార్, మీరు ఈ పదవిలో ఉన్నన్ని రోజులు అవినీతిగా కూర్చునే ఉంటారు. నేను ఈ పనిలో ఉన్నన్ని రోజులు నీతిగా నిలబడే ఉంటాను. ఈ ప్రమాణ స్వీకారం డైలాగులు వద్దులే గాని డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తానయ్యా. అదేంటయ్యా, మాణిక్ని చట్టంతో పని లేకుండా నువ్వే శిక్షించేద్దాం అనుకున్నావంట. తప్పు శివాజీ, ఇతను మనోడే. ఎంతో కొంత మాట్లాడుకుని ఈ మ్యాటర్ అంతటితో మర్చిపోయి మాణిక్తో కలిసిపో శివాజీ. పోలీస్ అన్నోడు క్రిమినల్ చేతికి బేడీ లేసినప్పుడు కలవాలి గాని బేరాలాటానికి కలవకూడదు. ఎందుకయ్యా నీకు ఇంత పంతం? జాబ్ లో ఉన్నంత కాలం నీ సిన్సియారిటీకి సీనియారిటీ పెరిగింది తప్ప నువ్వు సాధించింది ఏమనుందా? రేపొద్దు నీ పిల్లలు చెప్పుకోవద్దా మా నాన్న పోలీస్ ఆఫీసర్ గా బాగా సంపాదించాడని? వాళ్ళకి మా నాన్న పోలీస్ ఆఫీసర్ గా ఉండి మమ్మల్ని బాగా సెటిల్ చేశాడు అని చెప్పుకోవడం కన్నా బాధ్యత గల పోలీస్ గా ఈ దేశానికి ఎంతో సేవ చేశాడు అని చెప్పుకోవడానికే గర్వపడతాను. నీ నిర్ణయం మార్చుకోవా? మార్చుకోవడానికి నేను తీసుకున్నది తప్పు నిర్ణయం కాదు సార్. ఇదిగో మాణిక్, ఇదిగో ఉండవే బాబు. ఆత్మాభిమానం ఎక్కువ ఉన్నవాడిని చావు దెబ్బ కొట్టకలేదయ్యా. చెంప దెబ్బ కొట్టినా చాలు తట్టుకోలేడు, ఏమన్నా చేసేసుకుంటాడు. ఏమయ్యా చేసుకోవు? ఏదైనా తెలిసేదాకా లాగాలి గాని తెగేదాకా లాక్కూడదయ్యా. కూర్చో 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 చెప్తాను. 10 మందిలో కొట్టావు కదా, పరుగలోడు పడుకున్న నిద్ర ఎట్టదు. పంతమైనా వదిలేస్తాడు, ప్రాణమైనా వదిలేస్తాడు. మతి స్థిమితం సరిగా లేక బిల్డింగ్ పై నుంచి దూకి షేక్ ఇమానుల్లా ఆత్మహత్య. అసలు అక్కడ జరిగింది ఏంటంటే, ఇమానుల్లా ఇతను దుబాయ్లో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. మన సెంటర్లో ఒక మినిస్టర్ కి ఇతనితో పార్ట్నర్షిప్ ఉంది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మాణిక్ అతన్ని చంపేశాడు. నారాయణ స్వామి మా నాన్న వాడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరిస్తున్నాడని చంపేశాడు. రాంగ్ రూట్ లో రావడం వల్లనే యాక్సిడెంట్ అయిందని న్యూస్ తో అందరినీ నమ్మించాడు. రాంగ్ రూట్ లో రావడం అంటే ఏంటో తెలుసా? నిజాయితీగా డ్యూటీ చేయడం. అర్థాంతరంగా ముగిసిపోయిన వీళ్ళ జీవితాలు మాణిక్ కి సమాజంలో పేరు హోదాని తీసుకొచ్చి పేపర్లో మాత్రం పనికిరాని న్యూస్ లా మిగిలిపోయాయి. ఒక క్రిమినల్ అనేవాడికి మైండ్ ఎలా ఉండాలో వాడు చూపించాడు. ఒక మైండ్ ఉన్న క్రిమినల్ గా మారితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. హలో. హాయ్ మాణిక్. ఎవరు మాట్లాడేది? ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు ఇద్దరికి పరిచయం ఉండక్కర్లేదు. ఇద్దరిలో ఒకటికి ఇంకోటి తెలిస్తే చాలు. నువ్వు నాకు తెలుసు. ఏంటా విషయం? నిన్ను ఒకటి చంపాలని తిరుగుతున్నాడు. అఫ్ కోర్స్ నీకు చాలా మంది శత్రువులు ఉండుంటారు. అందులో వీడెవడో తెలుసుకోవటం చాలా కష్టం. ఇంకొకటి, నువ్వు వెతుకుతున్న అమ్మాయి కూడా వాడి దగ్గరే ఉంది. వాడు నన్ను ఏమీ చేయలేడు అని నువ్వు అనుకుంటున్నావు. గ్రేవ్ యార్డ్ దగ్గర వాడి వెంట పడిన నీ మనుషుల్లో ఒకడు యాక్సిడెంట్ లో పోయాడు అనుకున్నావు. నిజానికి చంపింది వాడే. నిన్ను కూడా ఈజీగా చంపేస్తాడు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఇలా చెప్పడానికి నాకు వాడి మీద కోపం లేదు, నీ మీద ఇష్టం లేదు. డబ్బంటే ప్రేమ మాత్రమే ఉంది. సో 50 లక్షలు ఇస్తే వాళ్ళు ఎక్కడున్నారో చెప్తాను. ఫోన్ నాకెందుకు చేసావు? ఈ మ్యాటర్ మాణిక్కి చెప్పేస్తానని వాడిని బ్లాక్మెయిల్ చేయొచ్చుగా.
లాజిక్కే, కానీ డబ్బు కన్నా ప్రాణానికి విలువిచ్చే స్టేజ్ లో ఇప్పుడు నువ్వే ఉన్నావు. కాబట్టి డబ్బు రెడీ చేసుకో. ఎక్కడికి పంపాలో మళ్ళీ కాల్ చేసి చెప్తా. నువ్వేం కంగారు పడుకో, డబ్బులు నేను అరేంజ్ చేస్తాను. అన్నీ సెట్ అయిపోతాయి. ఓ ఏంటమ్మా నువ్వు వచ్చావు? ఏరా మర్చిపోయావా? ఈ రోజు నీ పుట్టినరోజు, పైగా శ్రీరామనవమి. నువ్వేమో ఇంటికి రమ్మంటే రానంటున్నావు. అందుకే నా రాముడి సమక్షంలో కళ్యాణం జరుపుకోవడానికి ఈ శ్రీరాముడే కదిలొచ్చాడు. మరి నాన్న రాలేదేంటమ్మా? నాన్న బిజీగా ఉన్నారా, ఫోన్ చేస్తా అన్నారు. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. రవి, కార్లో లగేజ్ ఉంది, వెళ్ళి తీసుకురామ్మా. ఒరే చందు, రఘు, శివ, త్వరగా స్నానాలు చేసి రెడీ అవ్వండి. అమ్మొచ్చినట్టుంది, ఏదో పండుగ ఏంటింది, అందుకే అమ్మొచ్చింది. పదండి పదండి. శ్రీరామచంద్రమూర్తికి జై. అయోధ్య రామయ్యకి రేయ్, మిమ్మల్ని ఎవరు పిలిచారా? ఆంటీ పిలిచింది, అందుకే వచ్చాం. జై శ్రీరామ్. చూసుకున్నది చాలు, పూజకి టైం ఏంటో వచ్చి కూర్చోండి. జై శ్రీరామ్. రామ్ రామ్ జయ జయ రామ్, రామ్ రామ్ జయ జయ రామ్, రామ్ రామ్ జానకి రామ్. జై శ్రీరామ్. రఘు, మొత్తం నాకేనమ్మా. నువ్వు ఒక్కడివే తింటానికి కాదు, పిల్లలందరికి పెట్టు. దీర్ఘాయుష్మాన్ భవ. త్వరలో మీ ఇద్దరికి కూడా కళ్యాణం జరిపించేస్తాను. నా రాముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. నీకోసం మీ నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్. నీకోసం కూడా గిఫ్ట్ ఇచ్చానమ్మా. ఇది నువ్వే అమ్మాయికి పెట్టు. ఒరే నాన్న, ఈ అమ్మాయి కోసం ఏమైనా చేయొచ్చనేలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన్ను వదులుకోకు. వదలనమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. నానొచ్చే టైం అయింది, నేను వస్తాను. సరే అమ్మా. చెప్పు, డబ్బు ఎక్కడికి పంపించాలి? 4 బ్యాగులు తీసుకోండి. ఒక్కో బ్యాగ్ లో 50 లక్షలు ఉండాలి. అప్పుడు అవి 2 కోట్లు అవుతాయి. నువ్వు అడిగింది 50 లక్షలు. నేను అడగగానే డబ్బు ఇవ్వడానికి రెడీ అయిపోయావంటే నన్ను పట్టుకోవటం పెద్ద విషయం కాదని నీకు అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. కష్టపడకుండా 50 లక్షలు వస్తున్నాయి కదా, అందుకే అవి తీసుకోవడానికి 2 కోట్ల ఆలోచనలు చేశాను. ఇప్పుడు మేమేం చేయాలి? ఫస్ట్ బ్యాగ్ పంజగుట్ట సెంట్రల్ దగ్గర, సెకండ్ బ్యాగ్ అమీర్పేట్ మైత్రివనం దగ్గర, థర్డ్ బ్యాగ్ జూబ్లీహిల్స్ కేఫ్ మిలాన్స్ దగ్గర, లాస్ట్ బ్యాగ్ బంజారాస్ బ్రాండ్ ఫ్యాక్టరీ దగ్గర పట్టుకుని వెయిట్ చేయండి. నేను ఏ బ్యాగ్ తీసుకోవాలో నిర్ణయించుకుని ఎక్కడ పెట్టాలో కాల్ చేసి చెప్తాను.